భాగ్యనగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మధ్యమత్తులో కారు నడుపుతూ మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు. వీకెండ్ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో 6 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో మద్యం తాగి కారు నడుపుతూ 2 యువతులు పట్టుబట్టారు. ఛత్తీస్గఢ్కు చెందిన సౌమ్య ఓ పబ్లో పార్టీకి హాజరై తిరుగు ప్రయాణంలో కారు నడుపుతుండగా పోలీసులు ఆపారు. బ్రీతింగ్ టెస్ట్ చేయగా 88% బీఎస్సీ చూపించింది. ఆమె కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఇక సరూర్ నగర్కి చెందిన ప్రశాంతి అనే యువతి కూడా మధ్యమత్తులో కారు నడిపి పోలీసులకు చిక్కింది. మరో మందుబాబు నరేంద్ర వర్మ బ్రీతింగ్ టెస్ట్ చేస్తుండగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బల్వంతయ్యపై తూలిపడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు మద్యం తాగి వాహనం నడుపుతున్న దాదాపు 100 మందిపై కేసులు నమోదు చేశారు. 60 వాహనాలను సీజ్ చేశారు. Come to the Banjara Hills, please attend with the